పడ్డారు. ఏ మానవులు వచ్చి వాళ్ళని రక్షించగలరు? ఎవరు వచ్చి అగ్నిగుండంలో దూకి వారిని బయటికి తీసుకుని రాగలరు? ప్రపంచంలో ఏ మానవుడు చేయలేని పని. ఏ మానవుడు చేయలేని పనులు దేవుడు ఎవరి చేత చేపిస్తాడు అంటే దేవదూతల చేత చేపిస్తాడు. ప్రపంచంలో ఎవరు ఆ అగ్నిగుండంలో దూకి వాళ్ళని పడేసి బయటకి వెళ్ళి మరలా వస్తూ మాడిపోయి చచ్చిపోయారు. ఇంకెవరు పోతారు? వారు అగ్నిగుండంలో పడకుండానే చచ్చిపోయారు. అయితే ఎవరు పోగలరంటే దేవదూతలు అగ్నిలో తొక్కగలరు, నీడలో తొక్కగలరు. ఇంకెక్కడైనా దూకి దేవుడు చేయమన్న పని చేసి దేవుడికి అప్పగించగలరు. అందుకొరకే దేవుడు తన దూతను పంపి తన ఆశ్రయించులను రక్షించాడు. ఆపదల్లో కష్టాల్లో మనం ఎవరిని ఆశ్రయించాలంటే షడ్రకు మేషకు అబేద్నెగో మనకేం నేర్పిస్తున్నారంటే మనం దేవుని ఆశ్రయించాలి కానీ మనుషులను ఆశ్రయించకూడదు. దేవునే మనం ఆశ్రయించాలి, దేవుని మీదనే మనం ఆధారపడాలి. అయితే నెబుకద్నెజరు మరొక మాట అంటున్నాడు, తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచండి. రాజును కూడా లెక్క చేయాలి, రాజును కూడా లెక్క చేయాలి. దేవునికి వాక్యంలో మాట ఉంది, శరీరాన్ని చంపేవారికి భయపడదు, శరీరమును ఆత్మను చంపి నరకములో పడద్రోయగల వానికి దేవునికే మీరు భయపడరు. మనుషులు ఏం చేస్తారు? గొప్పవాళ్ళైతే, బలగం కలిగిన వాళ్ళు, బలవంతులైతే కొడతారు, చంపుతారు, శరీరాన్ని చంపుతారు, ఇంకా ఏం చేయలేరు. శరీరం చంపితే అంతటితో మనకు అర్థం కాదుగా. వాళ్ళ అక్కరంగా మనల్ని ఎవరైనా చంపిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి శరీరాన్ని చంపే వారికి మీరు భయపడద్దు, శరీరాన్ని ఆత్మను చంపే వారికి భయపడదు, మిక్కిలి భయపడదు. మన దేవునికి ఎంత శక్తి ఉందంటే శరీరాన్ని చంపగలడు, ఆత్మను కూడా చంపి నరకంలో పడవేయగలడు. ఆయనకి భయపడాలి. షడ్రకు మేషకు అబేద్నెగో ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. రాజు ఆజ్ఞను కూడా ఏం చేశారంట? వ్యర్థపరిచారు. ఏమాత్రం లెక్క చేయలేదు, ధీమాగా ఉన్నాడు. మా ప్రభువు గొప్పవాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అగ్ని బలమును చల్లార్చేది విశ్వాస వీరుల గురించి రాయబడింది ఏంటంటే అగ్ని బలమును చల్లార్చిది. అగ్ని ఏమైపోయిందంట? చల్లబడిపోయింది. ఎవరు అగ్ని బలం చల్లార్చారు అంటే షడ్రకు మేషకు అబేద్నెగో. దేనితో చల్లార్చారు? విశ్వాసం. కాబట్టి నిన్న ఇప్పుడు చెప్పాను, విశ్వాసం అంటే అంత విశ్వాసం కాదు. మనమందరం మనకు ఒక పేరు ఉంది. మన పేరు విశ్వాసులు అనే పేరు ఉంది. అంటే ప్రభు నమ్ముకున్న వారు అని. అయితే విశ్వాసం అనే వరం లేదు. ప్రభు నమ్ముకుని రక్షింపబడే విశ్వాసం మనకు కలిగి ఉంది. ఈ రక్షింపబడిన విశ్వాసులు కూడా వారి విశ్వాసం ఎక్కడ తీసుకెళ్తుంటే కొన్ని ఏళ్ళు వరకు తీసుకెళ్తుంది, కొంత వయసు వరకు తీసుకెళ్తుంది. అంతవరకు ఆ విశ్వాసం పని చేయకపోవచ్చు. ఉదాహరణకి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు.
అది విశ్వాసమే. సముద్రం దాటారు, అది విశ్వాసమే. అనేక యుద్ధాల్లో విజయం పొందారు, అది విశ్వాసమే. అయితే వాళ్ళకు కొన్ని పరీక్షలు పెట్టాడు దేవుడు. ఇంకా ఎంత విశ్వాసం కలిగి ఉంటారు. వాళ్ళు పోయే మార్గంలో నీళ్లు లేకుండా చేసాడు దేవుడు. అక్కడ పడిపోయింది వాళ్ళ విశ్వాసం. ఎంతో ఆహారం లేదు, మాకు మాంసం లేదు అని దేవుడి మీద సరిగి చచ్చిపోయారు. అంటే అక్కడ దాకా వచ్చింది వాళ్ళ విశ్వాసం. యోర్దాను నది దగ్గరకు రాకుండానే పోయింది వాళ్ళ ప్రాణాలన్నీ. అయితే కాలేబు యెహోషువల యొక్క విశ్వాసం ఎక్కడ దాకా వచ్చింది? వాగ్దాన దేశంలో ప్రవేశించారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టారు. అంటే వారి విశ్వాసం అక్కడికి వచ్చింది. దేవుని బిడ్డలారా, మన విశ్వాసం కడముట్టాలి. అందుకొరకే కదా అపోస్తలుడైన పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగును కడముట్టించింది. విశ్వాసమును కాపాడుతుంది. విశ్వాసం కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోకపోతే ఉన్న విశ్వాసం పోతుంది. అందుకొరకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నవారు విశ్వాస వీరులు, విశ్వాసులు కాదు, విశ్వాస వీరులు. కాబట్టి వేరత్వం. ఈ కమ్మడి చెట్టును చూసి నువ్వు వేడతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో పడవేయకూడదు కాకంటే అది సముద్రంలో పడిపోతాడు. ఒక కొండను చూసి ఒక కొండ నువ్వు పోయి సముద్రంలో పడిపోమంటే సముద్రంలో పడిపోతుంది. ప్రభు చెప్పిన మాట వాస్తవమే కానీ అవాస్తవమైంది కాదు. ప్రభు అబద్ధం చెప్పడం కాదు. మరి మనమంటే పడదే. విశ్వాసంలో మార్పులు ఉన్నాయి. ఏమిటి అయ్యా? అవగినంత విశ్వాసం ఉంటేనే చెట్టు పోయి కమ్మడ చెట్టు పోయి సముద్రంలో పడుతుంది. అవగినంత విశ్వాసం ఉంటేనే పర్వతం పోయి సముద్రంలో పడుతుంది. అది ఏ విశ్వాసం అంటే అది విశ్వాస వీరులు విశ్వాసం. కాబట్టి దేవుని బిడ్డలారా, కొందరు విశ్వాసం మధ్యలోనే ఆగిపోతుంది. అందుకొరకే మనం ఎప్పుడు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసం పెరిగే సూత్రం ఏంటంటే దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యం వినటం, దేవుని వాక్యం ధ్యానం చేయటం. మొదట కీర్తనలో రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. అతడు చేయునదంతయు సఫలము. నీటి కాలువ యోరం నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో దేవుని వాక్యం విని ధ్యానం చేసేవారు. ఎప్పుడెప్పుడు? దేవారాత్రం, రాత్రి పగలు దేవుని వాక్యం చదవాలి. రాత్రి పగలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. పని టైంలో పని చేయండి, పని లేని టైంలో ఊరుకునే కూర్చోకుండా, నిద్రపోకుండా, కాలక్షేపం చేయకుండా, సెల్తో ఆడుకోకుండా ఏం చేయాలి? సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం చదవాలి. మనల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేది దేవుని వాక్యమే. పచ్చని చెట్టులాగా చేసేది దేవుని వాక్యమే. కాబట్టి వాక్యము వినుడు ద్వారా విశ్వాసం కలుగు. వినుడు ద్వారా, చదువుడు ద్వారా, ధ్యానించుడు ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగు. మా విశ్వాసము వృద్ధి పొందించుము అన్నారు శిష్యులు. మాకి ఇంకా పెద్ద విశ్వాసం కావాలి ప్రభు. మాకు యేసుక్రీస్తు ప్రభు వారు
ఒక శతాధిపతి అన్నాడు, ఇంత విశ్వాసమైన ఇశ్రాయేలు ఎవరిలో కూడా నేను చూడలేదు అన్నాడు. సురఫెనికయ దేశ స్త్రీని కూడా అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎంత విశ్వాసం ఉంటుంది ఆమెలో, ఎంత విశ్వాసం ఉంటుంది, గొప్ప విశ్వాసం, మామూలు విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ఆమె ఏం చేసిందంటే ఆమె తగ్గించుకుంది. ఆమె ఎంతగా తగ్గించుకుందో విశ్వాసం అంత పెరిగిపోయి ప్రభు ఇచ్చాడు గొప్ప విశ్వాసం. కాబట్టి దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు. నన్ను ఎదిరించినాడు, నాకు ఎదురు చెప్పినాడు, నా మాటను వ్యర్థపరిచినటువంటి వాడు ఈ 127 సంస్థానాల్లో ఎవరు లేరు. ఈ పిల్లలు యవనస్తులు ముగ్గురు నా మాట ధిక్కరించారు. వీళ్ళు ఏం చేస్తారో చూస్తాను, వీళ్ళు అంతు నేను తేలుస్తాను అని ప్రగల్భాలు పలికి వీళ్ళని తీసుకెళ్ళి గుండంలో పడేయండి. దేవుడు ఎవరంతా చూశాడు, నెబుకద్నెజరు అంతా చూశాడు. ఆయన అంతా ఎట్లా చూశాడు, 29వ వచనం చూడండి. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, అదేదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడు లేదు. ఇంత సమర్థత కలిగిన దేవుడు గాక ఇంకా ఏ దేవుడు కూడా ఎక్కడ కూడా లేదు. అగ్నిలో పడేసిన వాళ్ళని కాలిపోకుండా అగ్ని బలాన్ని చల్లార్చి వాళ్ళని కాపాడేటంటే ఏ దేవుడు చేయగలరు? నేను పూజించే దేవుడు కూడా చేయలేకపోయాడు అని నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు. కాబట్టి ఒక శాసనం చేస్తున్నాడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రములో కానీ, భాష మాట్లాడే వారిలో కానీ శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తు నీళ్ళుగా చేయదు. వాడి దేవుడు గౌరవించాలి, వాళ్ళ దేవుడు కనపరచాలి, వారి దేవుడు మనం పూజించాలి. ఆ దేవుణ్ణి ఎవరైనా దూషించారా తుత్తి నీళ్ళుగా చేస్తారు, మీ ఇల్లు పెట్ట కుప్పలుగా చేస్తారు. ఇటువంటి మాటలు, వాని ఇల్లు ఇప్పుడు నువ్వు పెట్ట కుప్పగా ఉండినను అంతటా నుండి రాజు శద్రకు, మేషకు, అబేద్నెగో వారిని బాబేలు సంస్థానంలో, బబులోను సంస్థానంలో వారిని హెచ్చించాడు. వారికంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకంటే పెద్ద ఆఫీసర్స్ ఎవరు లేరు, ఏ మంత్రి లేడు. ఈ ముగ్గురే. రాజు తర్వాత ఎవరంటే శద్రకు, రాజు తర్వాత ఎవరంటే మేషకు, రాజు తర్వాత ఎవరంటే అబేద్నెగో. సంస్థానాల్లో పెద్ద హై లెవెల్ పొజిషన్లో దేవుడు పెట్టాడు. దేవుడే హెచ్చించుతాడు. వాళ్ళు హెచ్చించుకున్నది లేదు, వాడు తమను తాము తగ్గించుకున్నారు. దేవుడు వారిని ఎంతగా హెచ్చించాడంటే బబులోను 127 సంస్థానాల్లో రాజు తర్వాత ఎవరు అంటే వీళ్ళే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మన దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుణ్ణి ఘనపరచారు, దేవుణ్ణి హెచ్చించారు. మరేమన్నారో తెలుసా? ఇరవై 23వ వచనంలో శద్రకు, మేషకు, అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడి కలిగి మండుతున్న గుణంలో పడవేశారు. ఇంతేకాదు పైన ఒక వచనం ఉంది, నీకు సమాధానం చెప్పాలని చింత మాకు లేదు. 16వ వచనమా, శద్రకు, మేషకు, అబేద్నెగో రాజు ఇలాగ చెప్పింది, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమ గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును.
ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు నువ్వు తెలుసుకో. ఎంత ధైర్యం! దేవుని కనపరిచాడు, మనుషుల్ని లెక్క చేశాడు. నా సేవకులు ఇంతగానో హెచ్చరించారు కాబట్టి నేను వీళ్ళకి సహాయం చేయాలని పరలోకం దిగి వచ్చింది, భూమి మీదకి పరలోకమే దిగి వచ్చింది. వెంటనే ప్రభు ఆజ్ఞాపించి పంపించాడు. వాళ్ళు అగ్నిగుండంలో మీకు మునిపే వచ్చేసారు. ప్రభు వచ్చేసాడు. దేవదూత కాదు వచ్చింది, ప్రభువే వచ్చాడు. ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని బిడ్డలారా. ఆపదలో కష్టాలు మనం ఎంతో పొంగిపోతుంటాం, కానీ అయితే మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన తన బిడ్డలను తను నమ్మినటువంటి వారిని విడిచిపెడతాడా? నిన్ను విడువను ఎడబాయను, ఫిబ్రవరి 13:5 నిన్ను విడువను ఎడబాయను. సియోను, ప్రభు నన్ను మరిచాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నది. తండ్రి తన చంటి బిడ్డను, తల్లి తన చంటి బిడ్డను కరుణింపకుండా మరుచునా వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరవను. జలములో ఉన్నా, అడవిలో ఉన్నా, అగ్నిలో ఉన్నా దేవుడు తన బిడ్డలను కాపాడు. దేవుడు తన బిడ్డలను కాపాడు. అమెజాన్ అడవుల్లో గొప్ప సంఘటన జరిగింది. తల్లి తండ్రి 3 పిల్లలు. వారు హెలికాప్టర్ మీద విహారానికి వెళుతుంది. విహారానికి తల్లిదండ్రులు, ఒక మగ పిల్లాడు, 2 ఆడపిల్లలు. ఆ హెలికాప్టర్ అమెజాన్ అడవి మధ్యలో కూలిపోయింది. తల్లిదండ్రులు చచ్చిపోయారు, పిల్లలు బతికారు. అమెజాన్ అడవులు అంటే ఇక ప్రపంచంలో అంత భయంకరమైన అడవులు ఇంకెక్కడ ఉంది. దాంట్లో ఉన్న క్రూర మృగాలు కానీ, దాంట్లో ఉన్న భయంకరమైన సర్పాలు కానీ, అటువంటి అడవుల్లో పైలట్ చచ్చిపోయారు. మిగిలింది ఎవరంటే ఆ 3 పిల్లలు. ఆ 3 పిల్లలు మరి అడవుల్లో పడి కడతా ఉన్నారు. దాన్ని చూసుకుంటా చిట్టడవుడు, మనిషి నడవటానికి కూడా వీల్లేదు. అలాంటి అడవుల్లో వాళ్ళు వెళ్ళి కొన్ని రోజులు అన్నం నీళ్ళు లేకుండా. అయితే ఆ సంగతి ప్రభుత్వానికి తెలిసి వెతుకుతూనే నలమలాడు చిన్నదిగా నలమలాడిన సారి అమెజాన్ నలమల అంటే దాంట్లోనే ఎవరు బతకలేరు. రాజశేఖర్ రెడ్డిని బతకలేకపోయినారు. అటువంటి అడవుల్లో చిట్టచివరకు పిల్లలు దొరికారు ఎన్నో రోజులకి. అది ఎంత ఆశ్చర్యం అంటే గుండె గభీరమంటే ఆ విషయాలు తలుచుకుంది. ఇది దేవుడు ఎట్లా కాపాడాడు పిల్లల్ని? దేవుడు పిల్లలను కాపాడేవాడు. తల్లి లేదు, తండ్రి లేదు, దిక్కు లేదు, దశ లేదు, ఆహారం లేదు. ఎలా కాపాడు? దేవుడు కాపాడు. దేవుడే తండ్రి వాడు. కాబట్టి దేవుని బిడ్డలాగా, దేవుని పిల్లలు అయిన మనం ఎటువంటి పరిస్థితులు కూడా నిరాశపరచకుండా ధైర్యం కలిగి మన ప్రభుని కనపరిచే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక పడుతున్నాం. షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి విశ్వాసం మాకు, అలాంటి ధైర్యం మాకు. ఎందుకు ఈ గొడవంతా? ఒక దండం పెడితే పోతుంది. ఎందుకు ఈ గొడవంతా అనుకోలేదు. ప్రాణం పోయినా సరే
నమస్కారం చేయి. మా దేవుడు పూజారుడు. నీ వశములు పడకుండా మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ మా దేవుడు తప్పించకపోయినా నేను నమస్కరించు నిలబెట్టేద్దాను. రాజుకి ఇంకా ఎక్కువైంది కోపం. ఏమేమో చేశాడు. ఏం చేశాడు? ఆయనే సాగిలు పడి వీళ్ళకు మురుక్కాడు. కాబట్టి దేవుని బిడ్డలా అలాంటి విశ్వాసం, అలాంటి ధైర్యం కలిగి మనం ఉండి అలాంటి వారుగా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు అని సత్యాన్ని మనం గమనించాలని దేవుడి వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. దేవుడి మాటలు దీవించున్నాం.